రామ్టాక్కి తిరిగి స్వాగతం. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం పెద్ద వివాదం జరిగింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భక్తుల మనోభావాలను గాయపరిచింది. అందరికీ తెలుసు, పెద్ద ఆందోళన జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును ఈరోజు వరకు కూడా అమలు చేయలేదు. ఈరోజు వరకు కూడా, ఎందుకంటే అంతగా భక్తులు ఆందోళన చెందారు. ఆ ఆందోళనే ఆపింది దాన్ని. అయితే ఇప్పుడు ఏంటయ్యా అంటే అది 5 జడ్జి బెంచ్, అది 5గురు ధర్మాసనం తీర్పు. అది ఇప్పుడు దాని మీద అప్పుడే ఈ రివ్యూ పిటిషన్స్ విపరీతంగా ఫైల్ అయినాయి. 67 రివ్యూ పిటిషన్స్ ఫైల్ అయినాయి. 67 వాటి మీద నిన్న ఒక 2 రోజుల క్రితం అనుకుంటా ఈ సుప్రీంకోర్టు 9 జడ్జీల ధర్మాసనాన్ని నియమించింది. 9 జడ్జి బెంచ్. సో చాలా రేర్ కేసెస్లో చేస్తారు. ఇప్పటి వరకు అత్యున్నత న్యాయస్థానం ధర్మాసన బడ్జి అంటే 13 బెంచ్ జడ్జి కె శివానంద భారత కేసులో. అఫ్కోర్స్ ఇవేంటంటే ఎక్సెప్షనల్ కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు ఆయన డిస్క్రిషనరీ పవర్లో నియామకం ఇది. ఎందుకంటే 5గురు కాబట్టి 7గురు కాకుండా ఒకేసారి 9 మందితో కూర్చుంటున్నారు. సరే, నేను ఇప్పుడు దాన్ని ఎందని కాదు, ఎందుకంటున్నానంటే ఇది ఎప్పుడు విచారణ కూడా ఏప్రిల్ 7 నుంచి 22 తారీఖు. జాగ్రత్తగా వినండి, ఏప్రిల్ 7 నుంచి 22కి టైం షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా అది మారదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ మార్చి 14 లోపల వేయాలి. వాళ్ళ వైఖరి మరొక్కసారి జాగ్రత్తగా వినండి, మార్చి 14 లోపల ఖచ్చితంగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సుప్రీంకోర్టుకి తెలియజేయాలి. ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేస్తుందా? అదవరకెట్లాగా పినరాయి విజయన్ ప్రభుత్వం ఈసారి కూడా అటువంటి వైఖరి తీసుకుంటుందా? అసలు ఇది పక్కన పెట్టేసేస్తే ఇంకా ఎన్ని పిటిషన్లు వేశారంటే మసీదుల్లో మహిళల ప్రవేశం ఎందుకు చేయకూడదని. అంటే ఇది జరిగింది కాబట్టి సెలెక్టివ్గా ఎందుకు ఇవ్వాలి జడ్జిమెంటు? మతాలు అన్నీ ఒకటే కదా, మరి ఈ మతానికి వర్తించినప్పుడు అది ఆ మతానికి వర్తించదని ఇంకొక పిటిషన్ వేశారు. అట్లానే బోరా ముస్లింలు, అది ఇంకా దారుణమైన ఆచారం అక్కడ కొనసాగుతూ ఉంది మహిళల విషయంలో, దాని మీద పిటిషన్ వేశారు. అట్లానే పార్సీలు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అసలు వాళ్ళ ఫైర్ టెంపుల్ ఆలయాల్లో ప్రవేశమే ఉండదు, దాని మీద పిటిషన్లు వేశారు. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇది అంతగా తీవ్ర ఆందోళన తీసుకొచ్చింది. సరే, ఇప్పుడు కేసు ఏంటి? కేసు దీని మీద ఎందుకు వచ్చింది అసలు? ఈ కేసు 2018కి ముందు 1-2 సంవత్సరాల నుంచి మొదలైంది. ఏంటి అసలు? పెద్ద వీళ్ళందరూ మహిళలు అసలు మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మాకు ప్రవేశం నిరాకరించటం ఏంటి అనేటువంటి దీంతో మొదలైంది ఇది. దీనికి సిపిఎం ఎక్కడి దాకా వెళ్ళిందంటే డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐఎల్ ద్వారా కేరళ మొత్తం మానవహారం కూడా చేశారు, కావాలి అని మహిళల ప్రవేశానికి మద్దతుగా. సో అటువంటి అదే పినరాయి విజయన్ 2018లో తీర్పు వచ్చింది కదా, ఆ తర్వాత వచ్చిన 2021 ఎన్నికలకి అవకాశవాద వైఖరి తీసుకున్నాడు. అదివరకులాగా అంత ఎప్పుడైతే భక్తుల్లో విపరీతమైనటువంటి ప్రతిస్పందన వచ్చిందో ఆయన కూడా సాఫ్ట్ అప్రోచ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల్లో మరి గెలవాలి కదా, ఓట్లు కావాలి కదా. మరి ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే కేంద్రం కూడా అంతేనండి. దీంట్లో కేంద్రాన్ని కూడా నేనేమి చేయను, ఎందుకనంటే కేంద్రం తటస్థ వైఖరి అవలంబించింది ఆ రోజు. ఇది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే మత సంస్థలు వాళ్ళు డిసైడ్ చేయాలి అని వాళ్ళు ఏం చెప్పలేదు. సో దాన్ని మరి అందరూ తర్వాత మార్చుకుంది బీజేపీ కేంద్రం. తర్వాత ఎప్పుడు మార్చుకుంది? కేరళలో ఉన్న బీజేపీ గట్టిగా స్టాండ్ తీసుకోవటం, తర్వాత వచ్చిన భక్తుల ప్రతిస్పందన చూసి కేంద్రం బీజేపీ కూడా రివ్యూ వెయ్యాలని చెప్పి డిసైడ్ చేసాయి.
సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా అసలు భక్తులు దీన్ని మారి ఇవాళ కొత్త ఏం కదండి. శబరిమల ఆలయ వివాదం ఇవాళ కొత్త కాదు. ఇది ఎందుకంటే పవర్ఫుల్గా హిందూ చైతన్యం అనేది దీంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు కాదు, అనాదిగా వస్తూ ఉంది. దీన్ని ఏదైతే మత మార్పిడులు చేస్తున్న అప్పటి క్రిస్టియన్ మిషనరీస్ ఒకసారి దీన్ని దెబ్బతీయాలని ఒక ప్రయత్నం చేశారు. 1950లో గుర్తుపెట్టుకోండి, 1950లో అప్పుడు ఆలయాన్ని ధ్వంసం చేశారు. మూర్తిని ఆ దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అప్పుడు 1950 నేను చెప్పేది. అప్పటికి గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వ గవర్నమెంట్. పిల్లే ఎవరో ఉండాలి చీఫ్ మినిస్టర్. ఆ టైంలో వాళ్ళు అందరికి తెలుసు, ముద్దాయిలో ఒక కుటుంబాన్ని గురించి అందరికి తెలుసు. కోర్స్ వాళ్ళ తర్వాత ఇటీవల కాలంలో మొత్తం కుటుంబం నాశనం అయిపోయింది, అది వేరే విషయం. ఆ టైంలో నో యాక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అటువంటిదే ఇంకో సంఘటన జరిగింది 1952లో. నీలక్కల్ ఈ శబరిమల ఫారెస్ట్ ఏరియాలో నీలక్కల్ అనే చోట ఒక పాత చర్చ్ ఉంది. చర్చ్ పురాతనమైంది. ఏంటంటే సెయింట్ థామస్ వచ్చి స్థాపించిన చర్చిల్లో ఒకటిగా చెప్తారు. వాళ్ళు ఏం చేశారు, మకర జ్యోతిని చూపిస్తున్నారు కాబట్టి శబరిమల స్వామి అయ్యప్ప దీంట్లో క్రాస్ని దూరం నుంచి చూపించడం మొదలుపెట్టారు. ఇది భక్తుల మనోభావాల్ని బాగా దెబ్బతీసింది. 8 నెలలు ఆందోళన చేశారు. అప్పుడే 1982లో నేను చెప్పేది. చివరికి ఒకరోజు అంతర్ధానం అయిపోయింది క్రాస్. ట్రక్కులో తీసుకెళ్లారని చూసిన సాక్షులు చెప్పారు. సో ఇది వాళ్ళ కొత్త ఏం కాదు. మొదటి నుంచి కూడా ఈ సంఘటనలు శబరిమలలో జరుగుతూ ఉన్నాయి. 2018లో జరిగినటువంటిది ఇది. చాలామంది ఏంటంటే దీన్ని అనవసరంగా ఏదో మహిళల హక్కుల గురించి మాట్లాడటం అంటే ఇది విశ్వాసానికి సంబంధించినవి. ఎన్నో ఉదాహరణలు చెప్పగలను. పురుషులకి ప్రవేశం లేదు చాలా హిందూ ఆలయాల్లో. కేరళలోనే ఉంది, ఎక్కడ దాకా అవసరం లేదు. తిరువనంతపురంలో ఉంది. సో అటువంటి ఘటన అంటే మన పురుషులందరూ గొడవ చేయాలా? అది ఒక విశ్వాసానికి సంబంధించింది. అది ఎట్లా ఒక మతం మీద ఎట్లా రిస్ట్రిక్షన్స్ పెడతారు? నేను ఇందాక చెప్పాను కదా పిటిషన్లు, ఇప్పుడు మిగతా మతాల విషయంలో కూడా. సో ఇవాళ అందుకని చెప్పి తిరిగి సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుని 9 జడ్జి ధర్మాసనాన్ని వేసింది. మరి ఇప్పుడు ఎవరు ఏ స్టాండ్ తీసుకుంటారు? ఇప్పటికే నాయర్ సర్వీస్ సొసైటీ ఎన్ఎస్ఎస్, అట్లానే యజివాల శ్రీ నారాయణ ధర్మపీఠం ఎస్ఎన్డిపి, ఈ రెండు కూడా టఫెస్ట్ స్టాండ్ తీసుకున్నాయి. ఖచ్చితంగా పినరాయి విజయన్ దీన్ని విశ్వాసాన్ని గౌరవించే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి ఇప్పటికే ప్రకటనలు జారీ చేసినాయి. యూడిఎఫ్ కాంగ్రెస్ కూడా అదే మోతాదులో ప్రకటన జారీ చేసింది. బీజేపీ సహజంగానే ఆ విజయానికి వ్యతిరేకంగా జారీ చేసింది. సో ఇవాళ విజయన్ పరిస్థితి ఏంటంటే కుడితిలో పట్ట ఎలుకలాగా అయిపోయింది. ఎందుకంటే ఒకనాడు మానవహారమే చేశారు వాళ్ళు. ఏంటి అసలు ఇది మా మహిళలకు ప్రవేశం ఇవ్వాలని చెప్పి ఇవాళ మరి ఎన్నికలు వచ్చినాయి. ఎందుకంటే అదే వ్యక్తి 2021 అసెంబ్లీ ఎన్నికలకి మళ్ళా న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు. మరి ఇవాళ 2026 మార్చి 14 లోపల అఫిడవిట్ ఫైల్ చేయాలి. ఎటువంటి అఫిడవిట్ ఫైల్ చేయబోతున్నాడు? నాకైతే ఎటువంటి డౌట్ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో పోయినసారిలాగా స్టెబరన్గా మహిళల ప్రవేశానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ అయితే తీసుకోదు. ఎందుకంటే ఓట్లు అవసరం కదా. ఇక్కడ సిద్ధాంతాల తర్వాత ఓట్లు చాలా ముఖ్యం. సో ఇది ఒక విధంగా శబరిమలై ఆలయ భక్తుల, దేవుడు ఆలయ భక్తుల అతి గొప్ప విజయంగా చెప్పొచ్చు, క్రీడగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు సుప్రీంకోర్టు దాన్ని ఏప్రిల్లో విచారణ జరపటం, మార్చి 14 లోపల రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ జారీ చేయాల్సిన పరిస్థితులు రావటం చూస్తూ ఉంటే కాగల కార్యం గంధర్వులే చేసినట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. నాకు ఎటువంటి డౌట్ ఉండదు. ఈ 9 జడ్జీల ధర్మాసనం ఖచ్చితంగా 5 జడ్జీల ధర్మాసన తీర్పుని రివర్స్ చేస్తుందనేటువంటి ప్రగాఢ విశ్వాసం నాకైతే ఉంది. ఎందుకంటే ఇంకా నేపథ్యంలో మిగతా మతాల పిటిషన్లు కూడా ఉన్నాయి కాబట్టి.
సో ఇది ఒక విధంగా శబరిమలై భక్తుల విజయంగా చెప్పుకోవచ్చు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.